ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వాలంటీర్ల వ్యవస్థ దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? దాన్ని కూడా ఇతర చేసేసినట్టే ఆల్మోస్ట్ అనుకుంటున్నారు కదా దాన్ని. అదే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక టెంపరరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అప్పుడు ఎందుకు నేను ఆ రోజుల్లోనే చెప్పాను కదండి, మనము అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అనేది అందరికీ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి 2000 3000 ఇచ్చే బదులు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి 5-6 వేలు ఇచ్చి అందులో కొంతమందిని చక్కగా మనము ఇది సంఘసేవ లాంటిదే కదండి ఉపయోగించుకుంటే వాళ్ళల్లో కొంచెం మంచి సేవా దృక్పథం ఏర్పడుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఊరిక ఇంట్లో కూర్చోబెట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అని 2-3 వేలు ఇస్తే దుర్వినియోగం అవుతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. అప్పుడు సరే తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా పాత గవర్నమెంట్లో పాత పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనేది ప్రభుత్వం అపాయింట్ చేసింది కాదు కదా అని చెప్పి అంటారు అనే ఉద్దేశంతో బహుశా దాన్ని రద్దు చేసి కావాలి అంటే వ్యవస్థ వీళ్ళు వాళ్ళని పెట్టుకుంటారు. జన్మభూమి కమిటీలతో ఆ టైప్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కూడా వినపడుతుంది. తెలియదు. బట్ వాలంటీర్ల వ్యవస్థను మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని నేను అనుకోవటం మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టారు అని నేను అనుకుంటున్నాను. అదే ఆ వ్యవస్థ వల్ల మంచి జరిగింది కానీ చెడు ఏం జరగలేదు అని చెప్పి నేను అనుకుంటుంటాను. రాజకీయం జోలికి వెళ్లకుండా చూస్తే డెఫినెట్ గా మంచి జరిగిందని అనుకుంటాను. వాలంటీర్ వ్యవస్థను మీరు మంచిదే అంటారు. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా మంచిదే అంటారు మీరు? సచివాలయం డెఫినెట్ గా మంచిదే అండి. తప్పనిసరిగా ప్రజలు వద్దకు తీసుకొచ్చారు కదా పాలన. సో డెఫినెట్ గా వీళ్ళెవరు మండలాలు వెళ్ళే అవసరం లేకుండానే పనులు జరుగుతున్నాయి. దాన్ని ఏమైనా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నారు అంటే కొంతమందిని అక్కడి నుంచి తీసేసి వేరే చోట ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు ఎన్నేళ్ళు బ్యూరోక్రాట్గా టాప్ చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి, మీరు అన్ని విభాగాల రెవెన్యూ ఏంటి అనేక విభాగాలను మీరు ఆల్రెడీ మీరు సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, కలెక్టర్ స్థాయి నుంచి ఇక్కడ నుంచి మీరు అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు అన్నీ మీరు వ్యక్తిగతంగా సూపర్వైజ్ చేశారు, చూశారు, ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. తర్వాత ప్రధాన సలహాదారుడిగా కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు కదా. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మంచి జరుగుండేవి. తర్వాత ప్రజలకి ప్రభుత్వం చేసిన మంచి పనులు చేరేవి. కొన్ని ఇటువంటి జరగకుండా కొన్ని నెగిటివ్ వస్తాయనేవి జరగకుండా చూసుకునే పరిస్థితి ఉండేది అనుకున్న దానికి మరి మీరు దానికి ఎలా చెప్తారు సార్? అది ఫలితాలు చూస్తే అడ్వైజర్ అనే అతను ఎక్కడైనా ఏ వ్యవస్థలో అయినా అడిగితేనే కదండి అడ్వైజ్ ఇచ్చేది. మనం ఇవ్వగలిగినటువంటి అడ్వైజ్ మనం ఇస్తాము. డెసిషన్ మేకర్స్ అడ్వైజ్ ఫాలో కావాలని ఎక్కడ ఉంది? ఎందుకుంటుంది? అటువంటిప్పుడు ఇంక వాళ్ళు ఆ పదవుల్లో ఎందుకుంటారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు మొట్టమొదటి నుంచి గ్రామ సెక్రటేరియట్లు, అదేవిధంగా ఫోకస్ ఎడ్యుకేషన్ మీద, మళ్ళీ పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్, పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్, ఇట్లా మళ్ళీ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇటువంటివి కావాలి అని చెప్పి కోరుకున్నవాడిని. కోరుకున్నాను కాబట్టి న్యాచురల్గా ఆ ప్రభుత్వము అటువంటి ఎజెండా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఐ విల్ సపోర్ట్. చాలా చక్కగా చేశారు అని వాటి మీదే నా దృష్టి ఉంటుంది. నెంబర్ 1. మిగతావి అడిగితే చెప్తాము, లేకపోతే లేదు. మెల్లమెల్లగా మీ రోలు అంటే పోస్ట్ పదవి అది అయినప్పటికీ కూడా మీరు లిమిట్ చేసుకున్నారు. అంతే కదా, మొట్టమొదటి అడిగిన దానికే సలహా చెప్పుకుంటూ వచ్చారు. మొట్టమొదటి ఫ్యూ మంత్స్ అంటే ఈ సెక్రటేరియట్లు ఏర్పాటు చేయటము అది ఇది వాటి మీద ఫోకస్ చేసాము. తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఆ బాధ్యతలు తీసుకున్నారు. మనం వీ హ్యావ్ లిమిటెడ్ అవర్ సెల్స్ టు. అదే మీరు ప్రధానంగా మీరు లిమిట్ చేసుకున్న తర్వాత ఏమేమి చూసారు సార్? ల్యాండ్ ఒకటి ఉంది కదా, ల్యాండే చూస్తానండి. అది కొంత ఏదో మిల్లెట్ ప్రమోషన్ చేద్దామని తీసుకున్నాం కానీ అది టేక్ ఆఫ్ కాలేదు. అదే పూర్తిగా అగ్రికల్చర్ అందులో మిల్లెట్స్ అవి ప్రమోట్ చేద్దామని చెప్పి దానికి కూడా కొంత బాధ్యత తీసుకున్నాను కానీ బట్ అది